అన్నిటినీ మించి మనిషిని ఎన్ని రకాలుగానో అనుగ్రహించేటటువంటి విశేషాలన్నీ ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి. ఎందుకనంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు శివాలయాల ముందు. జ్వాలాతోరణము అంటే ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు. మీ అందరూ జ్వాలాతోరణం చూసిన వారే, ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప. దానికి ఆవిరి గడ్డి తీసుకొచ్చి కడతారు, దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఆ మంట కింద నుంచి 3 మార్లు వెళ్ళొచ్చేస్తారు. ఎందుకు అలా పెడతారు జ్వాలాతోరణం కింద నుంచి అంటే, జీవి అనేకమైనటువంటి పాపములను చేసి శరీరం విడిచిపెట్టిన తరువాత పరిగెత్తి దాహంతో చిట్ట చివర ఆ యమసదనానికి వెళ్ళినప్పుడు మంటలతో ఉన్నటువంటి తోరణం కింద నుంచి లోపలికి వెడతాడు అని శాస్త్రవాక్కు. కాబట్టి పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు. ఒరే, ఇక పైన ఇలా పాపాలు చెయ్యకు, సద్బుద్ధితో ప్రవర్తించు, నువ్వు అక్కడ వెళ్ళవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి, వాటిని తీసేస్తాను, నీకోసం నేను వస్తాను సాయం. ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది. అక్కడ ఏ మంటల తోరణం కింద, చిచ్చు తోరణం కింద నుంచి వెళ్ళాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను. నేను ముందు పెడతాను, నువ్వు నా వెంటరా. ఇక్కడే జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చావు కనుక ఇక అక్కడ వెళ్ళవలసిన అవసరం తీసేశాను కదా అని మళ్ళీ వచ్చే ఏడాది కూడా వద్దామని పాపాలు మొదలుపెట్టకు. బుద్ధి మార్చుకొని నేను ఇంత నీకు అనుగ్రహించాను కాబట్టి నా అనుగ్రహాన్ని గుర్తు పెట్టుకొని ప్రేమతో నేను చెప్పినట్టు బ్రతుకు. ఇక పైన ఆ మార్పు తెచ్చుకొని జ్వాలాతోరణం కింద పరమశివుడితో కలిసి వెళ్ళొచ్చిన వాడు ఎవరుంటాడో వాడు యమసదనంలో చిచ్చుతోరణం కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అంటే ఈ కార్తీక మాసం మనిషి యొక్క అభ్యున్నతి కొరకు అన్ని అద్భుతమైనటువంటి విశేషాల్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అంబ మంగళం జగదంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, అంబ మంగళం భ్రమరాంబ మంగళం, పరమశివుని హృదయరాణి గౌరీ మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, ముల్లోక సంచారిణి అంబ మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరీ గౌరీ మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం, మంగళారూపిణి గౌరీ మంగళం, గౌరీ మంగళం గౌరీ మంగళం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ, మృత్యో మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కార్తీక మాసంలో దీపదానము, దీపజ్వాలన 33 వత్తులు, 365 వత్తులు వెలిగించటం వలన ప్రతిరోజు మనం దీపారాధన చేయలేని సమయము కూడా ప్రతినిత్యము శివారాధన చేసిన ఫలితం దక్కుతుంది.
అలాగే కార్తీక మాసంలో ఏ చిన్న వ్రతం ఆచరించినప్పటికీ అనేక రెట్ల ఉపయోగపడే ఆనందాన్ని ఇచ్చేటటువంటి శాంతిని ఇచ్చేటటువంటి ప్రకృతి అన్నమాట. ప్రకృతిలో చల్లదనాన్ని ఉన్నప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ దీపారాధనలు చేయటం వల్ల ప్రకృతి అంతా వేడి బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్కి వచ్చి మంచిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ఉంటుంది. ఈ జ్వాలా తోరణం సమయంలో కూడా జ్వాల తోరణం దేవుడి వెనకాల మనము కూడా జ్వాల కింద నుంచి వెళ్ళటం వల్ల యమదూతలు మనల్ని ఇబ్బంది పెట్టరట. యమలోకానికి వెళ్ళకుండా ముక్తిని పొందుతాము. అందువల్ల మనము దీపదానాలు జ్యోతి వెలిగించుకొని పాడ్యము నుండి పౌర్ణమి వరకు 15 రోజులు లోపల పెట్టగలిగితే ఎంతో ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రతి మహిళకు ఉత్తమమైనది. దోషములను ఎంచకమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ, కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించు సమయమమ్మ, కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కనికరించు సమయమమ్మ. మంగళం శంభురాణి మానిని ఓ పూబోణి, మంగళకరమనుచు జయ మంగళంబులందవమ్మ, మంగళకరమనుచు జయ మంగళంబులందవమ్మ. రంగదాసు నేలినట్టే, రంగదాసు నేలినట్టి రక్షించే తల్లివమ్మ, రంగదాసు నేలినట్టి రక్షించే తల్లివమ్మ. మంగళం శంభురాణి మానిని ఓ పూబోణి, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా. నీదు కరుణ వసగవమ్మా, నిన్నే నమ్మి ఉంటినమ్మా, నీదు కరుణ నొసగవమ్మా. మంగళం శంభురాణి మానిని ఓ పూబోణి, మంగళం